హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనము చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రీసెంట్గా అపాయింట్ అయిన వారి గురించి తెలుసుకుందాం. సో జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. జనవరి 26, 2029 వరకు ఈయన పదవిలో ఉంటారు. సో 26th CECగా అపాయింట్ అయ్యారు. వీరితో పాటు వివేక్ జోషి గారు ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. సో వీళ్ళ టెన్యూర్ కనుక చూసుకున్నట్టయితే 6 years or 65 years, ఏది ముందైతే అది అనమాట. సో మనం కొంచెం స్టాటిక్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ 25th January 1950లో ఎస్టాబ్లిష్ అయింది. సో దాన్నే మనం నేషనల్ ఓటర్స్ డేగా 2011 నుంచి జరుపుకుంటున్నాం. ఈసీఐ హెడ్ క్వార్టర్ కనుక చూసుకున్నట్టయితే న్యూఢిల్లీ. మనకి కాన్స్టిట్యూషన్ 15th part 324 to 329 ఆర్టికల్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. సో వీళ్ళ కంపోజిషన్ కనుక చూసుకున్నట్టయితే 1+2 బాడీ అనమాట. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే జ్ఞానేష్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ఇంకొకరు సుఖ్బీర్ సింగ్ సంధు గారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సెలక్షన్ కమిటీ సూచన మేరకి. రిజిగ్నేషన్ ప్రెసిడెంట్కే ఇస్తారు. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ముందు సుప్రీంకోర్టు జడ్జెస్కి ఈక్వల్గా ఉండేది, కానీ ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్గా వీళ్ళ శాలరీస్ అనేవి ఉంటున్నాయి. వీళ్ళ రిమూవల్ కనుక చూసుకున్నట్టయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ని సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే పద్ధతిలో పార్లమెంట్ తొలగిస్తుంది. అదే ఎలక్షన్ కమిషనర్స్ని అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ తొలగిస్తారు. సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, సీజేఏ ఉంటారు, ఇంకా అపోజిషన్ పార్టీ లీడరు కూడా ఉంటారు. సో వీళ్ళ సూచన మేరకు ప్రెసిడెంట్ వీరిని అపాయింట్ చేస్తారు. సో థ్యాంక్ యూ.